యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఆటపాటలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు, జైలు జీవితం లాంటి దెబ్బలకు బలైనటువంటి మాదిగ విద్యార్థుల వాళ్ళ త్యాగాలను మరవలేం. నేడు కృష్ణ మాదిగ పట్టుదల, కృషి, అలుపెరగని పోరాటం, ఆశయ సాధన కోసం నేడు మరో అంబేద్కర్ గా మాదిగ జాతి మరియు ఉపకులాల గుండెల్లో చిరస్మయంగా నిలిచినటువంటి మహాశక్తి మందకృష్ణ మాదిగ. ఆయన జీవితం మాదిగ మరియు ఉపకులాలకు త్యాగం చేసినటువంటి మహా ఉద్యమ నేత. ఆయన జీవితమే ఒక ఆదర్శప్రాయంగా మాదిగ జాతి బిడ్డలు సగౌరవంగా ఇయ్యాలని రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ధైర్యంతో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మహా వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, జైలు జీవితాలు, బైండ్ ఓవర్లు, ఉపవాసాలు, ఎన్నో పోరాటాలు చేసినాం. ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో అవమానాలు పడినాం. ఈ మాదిగ జాతి మొత్తం ఐకమత్యంగా సుమారుగా 30 ఏళ్ల పోరాటం ఫలితంగా మొన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 7 జడ్జిల బెంచ్ ఏకవాక్యంతో తీర్పునివ్వడం జరిగింది. మాదిగలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. కావున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ డివైడ్ చేసుకోవడానికి ఏబిసిడిగా వర్గీకరించి ఈరోజు సంబరాలు ఎంఆర్పిఎస్ మాదిగ దండోర రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ ఫలాలు అమలైనాయి కాబట్టి మా మాదిగ బిడ్డలకు భవిష్యత్ తరానికి వెలుగుదారి చూపెట్టుకుంటూ మన మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి మాలలు మనమే ఎన్నో కక్షలు కట్టుకుంటూ వచ్చారు. ఏదేదో ఉద్యమంలో అన్ని అడ్డు తిరిగి పోలీస్ స్టేషన్లు అక్కడిక్కడ పోయి వచ్చినా కానీ అనుకున్న ఫలితాన్ని ఈరోజు మేము సాధించుకున్నాం. అసలైన రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఫలాలకు ఈరోజు అసలైన పండుగ అనుకోవాలి. పండుగ వాతావరణం 7 జడ్జీలతోటి నిలవేసిన కమిటీలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలితాన్ని మేము మా పిల్లలకు అంకితం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మన తెలంగాణ నుంచి